ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకోవడానికి మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాను. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 21వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూచుకొనరు అని. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఈ మాటలు తెలియపరుస్తుంటున్నాడు. మనందరము యేసుక్రీస్తు కృప ద్వారా రక్షించబడిన వారం. యేసుక్రీస్తు త్యాగం ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన ఆ నిత్య జీవానికి పాత్రులైన వారమే. మన మీద ప్రతి శాపము కట్టివేయబడింది, ప్రతి దోషము తొలగించబడింది, మనకు రావాల్సిన ప్రతి విధమైనటువంటి శిక్ష ఆయన మీద మోపబడింది. అంటే మనము విమోచించబడ్డాం. సమస్త శాపముల నుండి, సమస్త శరీర క్రియల నుండి, సమస్త రోగముల నుండి, ప్రతి విషయంలో మనము క్రీస్తు యేసు రక్తము ద్వారా విమోచించబడినటువంటి వారము అని ఆయన తెలియపరుస్తున్నాడు. అందుకే అందరూ అన్నాడు. ఇప్పుడు అందరము అనగా రక్షించబడినటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటున్నాడు ఆయన. తమ సొంత కార్యాలను చూచుకుంటున్నారట. అంటే యేసుక్రీస్తు ద్వారా రక్షించబడినటువంటి వారు సొంత కార్యాలు అంటే ఏంటి? నీ ఉద్యోగం, నీ ఇల్లు, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ బంధువర్గాలు, నీ రక్త సంబంధులు, నీకు సంబంధించినవి ఇహలోక సంబంధమైనటువంటి బాంధత్వాల కొరకు నువ్వు వెంపార్లాడుచున్నావంట. అంతేకాని నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించడం కొరకు తన రక్తమును సిలువ మీద ధారపోసినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ఆయన త్యాగాన్ని గురించి నువ్వు ఆలోచించలేదు అని అంటున్నాడు. ఆయన ఎవరి కోసం ప్రాణం పెట్టాడు? అనేకుల కొరకు ప్రాణం పెట్టాడు. సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తం యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. ఇది సత్యమని నేను నమ్మితే మనకు రక్షణ వచ్చింది. ఈ రక్షణను మనకు ప్రకటించిన వారెవరు? నిజంగా సొంత కార్యాలు మనలాగే చూసుకుంటే ఈ రక్షణ మన దాకా వచ్చేదా? మన సొంత కార్యాలు, మన ఇష్టాలు, దేవుని మందిరంలోకి వెళ్ళినా మన సొంత కార్యాలే. నేనే పాటుపడాలి, నేనే గొప్పగా ఉండాలి, నేనే మంచిగా ఉండాలి, నేనే వాక్యం చదవాలి, నేనే పెద్దగా ఉండాలి, నేనే ఈ ఈ ఈ అహంతోనే మనం నింపబడుతున్నాం. అనేకులకు మనం జీవితం ద్వారా సువార్తను అందించాల్సిన మన సొంత కార్యాలతో మనం బిజీ అయిపోయి దేవుని యొక్క సువార్తను మనం పట్టించుకోవడం లేదు. దేవుడు చేసినటువంటి ఆ త్యాగాన్ని మనం గుర్తించడం లేదు. ఇది చాలా తప్పు, ఇది చాలా పొరపాటు. దీని ద్వారా దేవుని ఆశీర్వాదాలు మనమైతే జీవితకాలము అనుభవించలేం. మన జ్ఞాపకం చేసుకోవాలనే పౌలు అంటున్నాడు. మీరు మీ సొంత కార్యాల మీద మీ యొక్క ఆలోచన ఉంచుతున్నారు, మీరు దృష్టి ఉంచుతున్నారు తప్ప దేవుని కార్యాలను మీరు పట్టించుకోవడం లేదని అన్నాడు. మనం రాజులైన యాజక సమూహముగా ఆయన ప్రకటన చేయడానికి, మన గుణాతిశయముల ద్వారా ప్రభువును చూపించడానికి పిలువబడ్డటువంటి వారం కదా. మరి మనం యేసుక్రీస్తుని ఈ లోకానికి చూపించగలుగుతున్నాం? మనం పిలిచిందే దేవుని ప్రకటించడానికి. అయితే ఈరోజు నేనేం చేస్తున్నా? మన భక్తి, మన భయం ఇదంతా కూడా వ్యర్థమే. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని పిల్లరా. నిజంగా మనము భయభక్తులు కలిగిన వారమైతే, భక్తి కలిగిన వారమైతే యేసుక్రీస్తు కొరకు ప్రాణం కూడా పెట్టినటువంటి అపోస్తుల జీవితాలను చూడొచ్చు. సెయింట్ తోమా యెరూషలేములో నుంచి దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని రాకపోయినట్టు ఈరోజు ఆ గొప్ప రక్షణ మనకు లభించుండేదా? విలియం కేరీ గారు ఆయన దేశాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి బైబిల్ని ప్రింట్ చేసి మనకి ఇవ్వకపోయి ఉంటుంటే ఈరోజు ఆ గొప్ప సత్యాన్ని, వాక్యాన్ని, జ్ఞానాన్ని మనం పొందుకుని ఉండేవారమా? గ్రహాం స్టెయిన్ గారు మనం చూస్తున్నాం. ఆయన స్వదేశాన్ని విడిచిపెట్టి భారతదేశానికి వచ్చి కేవలం పేదలకు సువార్తను అందిస్తూ, కుష్టి వ్యాధిగ్రస్తులకు ఆయన సేవ పరిచర్య చేస్తూ, తన బిడ్డలు, తన కుమార్తె, తన కుమారులు, తన భార్య, తనతో వారందరూ కలిసి ఈ దేశానికి వచ్చి పరిచర్య చేస్తున్నప్పుడు కేవలం సువార్తను ప్రకటిస్తున్నాడని, యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాడని, ఆ రాత్రిలో తన 2 కుమారులతో ఆయన వేరు ప్రదేశానికి వెళ్ళి సువార్తను అందించి వెళ్ళి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో ఆయనను కారులోనే తన బిడ్డలతో సహా తగలబెట్టి చంపినటువంటి వాయిన్యం. ఆయన ఎందుకు చనిపోయాడు? తప్పు చేసి చనిపోయాడా? లేకపోతే తన ఉద్యోగం కొరకు చనిపోయాడా? లేకపోతే తన కుటుంబం కోసం చనిపోయాడా? దేనికోసం ఆయన చనిపోయాడు? యేసుక్రీస్తు కొరకు చనిపోయాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, మీ కార్యములనే కాదు దేవుని కార్యములు చూడండి అని.
ఆయన దేవుని కార్యాల కొరకు, దేవుని వెల్లడి చేయడం కొరకు, దేవుని ప్రకటించడం కొరకు ప్రాణం పెట్టాడు. ఈరోజు నువ్వు నేను సుఖభోగేచ్ఛల కొరకు, ఉద్యోగాల కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు, కుటుంబం కొరకు, లేకపోతే నీ శరీర ఆశల కొరకు, భోగేచ్ఛల కొరకు, వీటి కొరకే మనం వెంపర్లాడుతున్నాం. మనం ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం, మనం కష్టపడుతున్నాం. కానీ దేవుణ్ణి ప్రకటించడానికి, దేవుని సువార్తను మోసుకొని వెళ్ళడానికి, అనేకులను ప్రభువు కొరకు సంపాదించడానికి ఏమాత్రం కూడా మనము ముందుకు రావడం లేదు. అందుకే అంటున్నాడు ఈయన, మీ కార్యాలే కాదయా, మీ కొరకు ప్రాణం పెట్టి మిమ్మల్ని విమోచించి మీ శాపం అనే కాడిని విరిచి మీ కొరకు రక్తం ధారబోసి తన ప్రాణం పెట్టిన యేసు క్రీస్తుని ప్రకటించండి, ఆయన కార్యాలను చేయండి అని చెప్తున్నాడు. దేవుని కొరకు బ్రతకండి. ఎందుకనంటే ఈ లోకంలో నువ్వు సంపాదించింది ఏదైనా నీ శరీరంతో ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. దేవుడిచ్చిన దీపం నీ ఆత్మ, అది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు ఏమీ రాదు. నువ్వు చేసిన క్రియలు, కార్యాలే నీ వెనకొస్తాయి సాక్షార్థంగా. కనుక మనకంటే ముందుగా ప్రభు కొరకు సాక్షులైనటువంటి ఇలాంటి గొప్ప వారిని మనము చూస్తూ వారిలా జీవించి దేవుని కార్యాలు చేద్దాం.